ముందుగా అందరికీ జేబీఎంలో నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్నటి రోజున దళిత సింహం మడకశిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు అన్న గారిపైన ఒక వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ శాసనసభ్యుడు తోపిదేతి ప్రకాష్ రెడ్డి గారు అవాక్కులు చెవాక్కులు పేలినారు నిన్నటి రోజున. నేను ఈరోజు మీడియా మూలకంగా నిన్ను ఒకటే హెచ్చరిస్తున్నా, ప్రకాష్ రెడ్డి గారు, నువ్వు అగ్రవర్ణ కుల అహంకారము ఏ విధంగా చూపించినావు అనేది మీడియా సమావేశంలో తేటతెల్లం అయిపోయింది. అంటే దళితులు ఎమ్మెల్యేలు కాకూడదా? రాజ్యాంగం కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం వల్ల మా దళితులు ఈరోజు ఎమ్మెల్యేలుగా ప్రతి పార్టీలోనూ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాజ్యసభ సభ్యులుగా ప్రతి ఒక్కరు ఉన్నారు. అంటే తప్ప? రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా తప్పని నువ్వు ఈ విధంగా మాట్లాడతావా? ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు దళితులు ఇల్లు కొనకూడదా? అంటే కారులో తిరగకూడదా? నువ్వు అగ్రకరణ కులాంకారంతో ఈ విధంగా మాట్లాడుతున్నావే. రేపొద్దున 2029లో దళితులు అంతా కలిసి, మాదిగలంతా కలిసి 2029లో రాప్తాడ్ నియోజకవర్గంలో కాకుండా నువ్వు ఎక్కడ నిలబడినా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కుతో నిన్నే భూస్థాపితం చేస్తాం, గుర్తుపెట్టుకో ప్రకాష్ రెడ్డి గారు. అంతేకాకుండా చెప్పులు కుట్టినారంటావే. చెప్పులు కుట్టిన వ్యక్తి అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ అయిన లేదా? అంతేకాకుండా టీ అమ్మిన వ్యక్తి ప్రధానమంత్రి అయిన లేదా? అంటే దళితులు ఎమ్మెల్యేలు కాకూడదా? మన దళిత మహిళ రాష్ట్రపతి ఎవరు నీకు తెలీదా? మా దళిత మహిళ కదా, దళిత ఆడబిడ్డ కదా, గుర్తు చేసుకో ప్రకాష్ రెడ్డి. ఇదే విధంగా నువ్వు అవాక్కులు చెవాక్కులు పేరితే దళిత గిరిజనులంతా కలిసి, మొత్తం అంతా కలిసి అతి తొందరలో నీ ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా బహిరంగంగా అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి దళితులకి, మా ఎంఎస్ రాజు గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలా? ఏమయ్యా, నీ మాదిరి అక్రమాస్తులు దౌర్జన్యం చేసి నీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఎంతమంది మీద దాడులు చేసినావయ్యా దళితుల మీద? మాకు తెలీదా? ఒక ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఒక దళితుడు అంటే స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ మీద అభివృద్ధిని చూసి, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని చూసి పార్టీలో చేరితే దౌర్జన్యం చేస్తావా? దౌర్జన్యం చేసి పార్టీలు కండువాలు కప్తావా? మేమంతా చూస్తానే ఉన్నాం, అనంతపురం నగర ప్రజలు చూస్తానే ఉన్నారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా నీ అరాచకాలు, నువ్వేమేం చేస్తున్నావో తెలుగుదేశం పార్టీ గమనిస్తుంది, పైన చంద్రబాబు నాయుడు గమనిస్తానే ఉన్నారు. ఏమయ్యా ఇంత దౌర్జన్యంగా మాట్లాడుతానే పబ్లిక్ లోకి వచ్చి మీడియా ముందుకి అది ఇది అని కోట్లు? ఏమయ్యా విల్లాలు నీవు లేవా? విల్లాలు ఎక్కడెక్కడ అక్రమాస్తులు ఉన్నాయో మేము ఇప్పమంటావా? మీడియా ముందుకు వచ్చి చెప్పమంటావా? ఇప్పటికైనా కానీ పద్ధతి మార్చుకో. రేపొద్దున దళితులు తలుచుకుంటే ప్రధానమంత్రులు కూడా అవుతాం, గుర్తుపెట్టుకో. మాదిగలు తలుచుకుంటే ప్రధానమంత్రి కూడా అవుతాం, గుర్తుపెట్టుకో ప్రకాష్ రెడ్డి. ఇదే విధంగా నువ్వు నోరు అదుపు లేకోకుండా మాట్లాడితే 4 కోస్తాం బిడ్డ. ఏమనుకున్నావో? మా దళితుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే ఇదే విధంగా రిపీట్ చేసినావంటే 2029లో నీ పరిస్థితి ఏమనేది గుర్తు చేసుకో. రాప్తాడ్ నియోజకవర్గంలో కాకుండా నువ్వు ఎక్కడ నిలబడినా కూడా మాదిగలంతా ఏకమై నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నాం, గుర్తుపెట్టుకో ప్రకాష్ రెడ్డి. నువ్వు మా నాయకుడికి బహిరంగ క్షమాపణ చెప్పాలని హెచ్చరిస్తూ ఇది రిపీట్ కాకుండా చూసుకో ప్రకాష్ రెడ్డి అని హెచ్చరిస్తున్నాను.